ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి జనసేనాని పవన్ కళ్యాణ్కు మద్దతు ఇవ్వడం వెనక ముద్రగడ పద్మనాభమే ఉన్నాడు అంటూ వైసీపీ నాయకులు అనుమానిస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ముద్రగడ పద్మనాభం గారి కూతురు క్రాంతి జనసేనాని పవన్ కళ్యాణ్కు మద్దతు ఇవ్వడం వెనక ముద్రగడ గారే ఉన్నారు అంటూ వైసీపీ నేతలు అనుమానిస్తున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఆమెకి ఆ స్వేచ్ఛ ఉందండి. ఇప్పుడు వాళ్ళ నాన్న వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారని వాళ్ళ అమ్మాయి ఉండాలని లేదు కదా. ముద్రగడ పద్మనాభం కరెక్ట్గానే చెప్పాడు, ఆమె నా ప్రాపర్టీ కాదు, పెళ్ళైపోయింది, వెళ్ళిపోయింది, ఆమెకి ఇష్టమైంది, ఆమె మాట్లాడుతుంది అని. కానీ కీలేరికి వాత పెట్టడం అంటారు చూసారా, ముద్రగడ పద్మనాభంకి ఆ విద్య బాగా తెలుసు, కీలేరికి వాత పెట్టడం. అలాగే ఎవరన్నా తను ఉపయోగించుకుంటున్నారేమో అనే సంగతి కొంచెం ఆలస్యంగా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్నాక ఎప్పుడో ఒకసారి చూసిలా కీలేరికి వాత పెడతాడు. ఓకే. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఆయన జీవిత కాలంలో ఒక్కసారి కూడా సక్సెస్ అయ్యి కానీ ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా అతను ఏ రోజు అతను ఒక ముద్ర వేయలేకపోయాడు. ఓకే. ఆయన పేరులోనే ముద్ర ఉంది కానీ ఆయన ముద్ర వేయలేడు. అది అతని సహజ లక్షణం. అతను ఏదో ఒక భావావేశంలో కొన్ని ప్రకటనలు చేయటం, కొంతమందిని గుడ్డిగా సపోర్ట్ చేయటం, తప్పొప్పులు గమనించుకోకుండా తను వాళ్ళకి సపోర్ట్ చేయటం వల్ల వాళ్ళకి లాభమో తనకి నష్టమో జరుగుతున్న అర్థం చేసుకోలేనంత అయోమయ స్థితిలో ముద్రగడ పద్మనాభం ఉంటాడు. ఈ సంగతి ఎన్నోసార్లు అతను నిరూపించాడు. ఒక రకమైన ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది ఒక దారి అంటారు. ముద్రగడ పద్మనాభంది ఆ దారి. ఆ ఉలిపికట్ట టైప్లో ఆయన సరే పాత సంగతులన్నీ వదిలిపెట్టినా కానీ అతను ఒక కాసేపు ఏమంటాడు, నేను కాపు నాయకుడిని అంటాడు. మళ్ళీ అలా కాదు ఇలా కాదు, నేను కాపు నాయకుడినే కాదు, నేను రాజకీయ నాయకుడిని అంటాడు. ఆయనకే ఒక క్లారిటీ లేదు, ఆయన రాజకీయ నాయకుడా కాపు నాయకుడా, కాపు సంఘం పెట్టిన ఒక నాయకుడా లేకపోతే ఒక రాజకీయ పార్టీలో ఉండే రాజకీయ నాయకుడా అని. కానీ సందర్భాన్ని బట్టి ఎవరైతే తన దగ్గరకు వచ్చి ముందుగా ఎవరైతే వచ్చి తనని ఒక సపోర్ట్ అడుగుతారో వాళ్ళకి గుడ్డిగా ఏదో ఒక మాట ఉందండి, గొప్పల గోవిందం అని ఒక మాట ఉంది. నువ్వు చాలా గొప్పోడు అనగానే ఆయన ఓహో నేను ఇంత గొప్పోడినా, ఇతను నన్ను గొప్పోడు అన్నాడు కాబట్టి అతను ఏమన్నా నేను ఒప్పుకుంటా, నన్ను పొగిడాడు కదా అతను ఏం చేసినా నేను. ఆ తర్వాత వచ్చి ఆయన ఈయన ఎంత వాడుకుంటాడో ఈయనకే తెలీదు. ఆ టైప్ మనిషి అనమాట. ఇలా ఎంతోమంది రాజకీయ నాయకులకి ఒక షాడో లీడర్గా అతను చాలాసార్లు చాలా సందర్భాల్లో ఉపయోగపడ్డాడు. మనకి ఈ మధ్య కాలంలో అతను ఉపయోగపడిన ఘటన ఏంటి అంటే 2014 తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఎలాగోలా అస్థిరపరచాలి అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఆ జగన్మోహన్ రెడ్డి వ్యూహానికి ఇతను పావుగా మారాడు. మారి కాపు గర్జన అని పెట్టి దానికి వచ్చిన వాళ్ళు రైలు తగలబెట్టారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఘటన చాలా ఒక వ్యతిరేక అభిప్రాయాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం మీద. అప్పుడు కేసులు పెట్టారని, ముద్రగడ పద్మనాభం మీద కూడా కేసు పెట్టారని, నా మీద కేసు పెడితే గనక ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ముద్రగడ పద్మనాభం. సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు ఆయన ఎటున్నాడో ఆయనకి తెలియదు, మనకి ఇది అర్థం కాదు. అలా కానీ అతను వైసీపీ వైపే ఉన్నాడు. అయితే అతను ఏమనుకున్నాడంటే నాకు
ఆ కాపు గర్జన పెట్టి అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఒక వ్యతిరేక శక్తిని అతను డెవలప్ చేశానని జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు. అంటే ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి నాకు ఒక కాపు నాయకుడు కావాలి అని చెప్పి ఆల్రెడీ కాపు నాయకుడిగా పేరు పడిన ముద్రగడ పద్మనాభాన్ని లేపాలని చూశాడు, లేపాడు. కానీ తనకి ఉపయోగించుకున్నాడు. ఓకే, ఉపయోగించుకున్నాడు. ముద్రగడ పద్మనాభానికి ఏమాత్రం ఉపయోగపడలా. అతనికి కనీసం కాపు కార్పొరేషను చైర్మన్ గాను ఇవ్వలేదు, లేకపోతే చెయ్యాలనుకుంటే ఎన్నేం చేయొచ్చు. అతను ఎమ్మెల్సీ కూడా చేయొచ్చు. అతనే చిన్న నాయకుడు కాదు, కొంచెం అయోమయం మాస్టరే కానీ రాజకీయాల్లోనే ఉన్నాడు కదా నిలకడగా. మరి రాజకీయాల్లో ఎన్నో పదవులు చూశాడు, ఎన్నో చూశాడు, ఎన్నో తిరస్కరించాడు. కానీ ఇతను మాట వరుసకైనా అతని దాకా ఒక పదవిని రానివ్వలేదు. రానివ్వకపోయేసరికి ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే వివరం తెలిసేసరికి క్షవరమైంది అనిపించినా సరే, కానీ వివరం అయితే వస్తుందిగా, క్షవరం అయినా కానీ ఇప్పటికీ సార్కి క్షవరం అయిపోయాక వివరం వచ్చింది ముద్రగడ పద్మనాభానికి. వచ్చి ఆయన కూతురు చేత పవన్ కళ్యాణ్కి అనుకూలంగా కొంత మాట్లాడిచ్చాడు. అది ముద్రగడ పద్మనాభం చేసిందే, వేరే ఏం కాదు. ముద్రగడ పద్మనాభం ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆయన భార్య అయినా ఆయన పిల్లలైనా సరే వాళ్ళు స్వీయ నిర్బంధాన్ని ఏర్పరచుకుని ఆ ఇంటి లోపలే ఉండి నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఈ ముద్రగడ పద్మనాభం అనే అతను ఇంట్లో వాళ్ళని బాగా శాసించగలడు. ఇంట్లో వాళ్ళని తన గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళకు ఒక ప్రజాస్వామ్యం కానీ వాళ్ళకు ఒక భావాలు కానీ స్వేచ్ఛాభావాలు కానీ ఉండనివ్వడు. తనే పెత్తనం చేస్తాడు. ఆ మనస్తత్వం ముద్రగడ పద్మనాభం దగ్గర ఉంది. ఇది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే, ఇతనికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డిని నేను కొంచెం జాగ్రత్త పడాలి. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇతను యూజ్ అండ్ త్రో, నన్ను టిష్యూ పేపర్ లాగా చేసేస్తాడు, మళ్ళీ ఇప్పుడు వాడుకుంటాడు రేపు టిష్యూ పేపర్ చేస్తాడు, ఆ లక్షణం ఉంది అతనికి అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే, ఈసారి తను మాట్లాడితే బాగుండదు కాబట్టి తన కూతురు చేత మాట్లాడిచ్చాడు. ఓకే, ఇప్పుడు ఈ మాత్రం అర్థం చేసుకోలేనంత అమాయకుడైతే జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి అయితే అంత అమాయకుడు కాదు. అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ వేగులు వాళ్ళకు ఉంటారు కదా. వాళ్ళు చెప్పారు, లేదు దీని వెనక మొత్తం ముద్రగడ పద్మనాభమే ఉన్నాడు. అంటే ఏంటి బాస్ అని అడిగితే, అబ్బే నాకేం తెలుసు, మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఆమె ఏమన్నా నా ప్రాపర్టీయా, ఆమె మాటలతో నాకు సంబంధం లేదు అన్నాడు. సంబంధం ఉన్నా లేకపోయినా నిన్ను కాదనైతే మీ అమ్మాయి వెళ్దావు, పెళ్ళి అయిపోయినా సరే. ఇది వాస్తవం. ఇది ఒక రకంగా కాపుల్లో బాగా పనిచేస్తుంది. ఓకే, అంటే మనము ఇట్లా కులాల వారీగా ఓట్లు చేయాలని మనం కోరుకోం, కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదేగా. క్యాస్ట్ పోలరైజేషనేగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. మరి దాని మీదనే కదా అతను ఆశల సౌదాలన్నీ పెంచుకుంటున్నాడు. అందుకని ఏంటంటే అవన్నీ కుప్పకూలే రోజు దగ్గరలోనే ఉంది. దానికి మనం అన్నామని కాదు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా తెలిసిపోతుంది. ఓకే, అంటే ప్రమాద గంటికలు అంటారు కదా, ఇది ఒక ప్రమాద గంటిక. ఓకే, మనం అలానే అనుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం ఇప్పించినవే. అది వాళ్ళ సామాజిక వర్గం మొత్తానికి కూడా ఆ సంగతి తెలుసు.